నారా లోకేష్ గారు నా సొంత డబ్బులతో నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్తుంటే ఏంటి మీకు వచ్చిన నొప్పి అని వైసీపీ వాళ్ళు అంటారు. మరోపక్క ఎమ్మెల్యేలు ఆటలాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, నాటకాలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒక నిరుద్యోగుడిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి తన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి ఇటు సచివాలయం ఉద్యోగుల్ని అలాగే వాలంటీర్లను కూడా తీసి ఎంతోమందికి ఉపాధి కలిగించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 ఏం సరిపోతాయి, మేము 10,000 ఇస్తామని చెప్పి వాలంటీర్లందరినీ కూడా ఈ రోడ్డు బాల్ చేసేసారు. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా చేశారు. వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితుల్లో వాలంటీర్లు ఉన్నారు. ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు ఎవరికి చెప్పుకోవాలని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎవరికి ఇచ్చారో ఎక్కడ ఇచ్చారో కూడా ఇప్పటికీ కూడా ఎవరికి కూడా ఏమీ గుర్తులేదు. అలాగే మొన్న డిఎస్సి ఒకటి తప్ప ఇంకేది కూడా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. అదేవిధంగా రాజధాని అంటూ పోలవరం అంటూ ఇంకా కాలయాపన చేస్తున్నారు. 2047 వరకు నా టార్గెట్ అంటున్నారు. ఇప్పుడున్న ప్రజలకే భవిష్యత్తు చూపించకుండా 2047కి పునాదులు వేస్తానంటే ఇప్పుడున్న యువత ఏమైపోవాలి, ఇప్పుడున్న రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి. అలాగే వైజాగ్ ఎంతో అభివృద్ధి చెంది ఉంది. దాన్ని రాజధానిగా పెట్టుబడులన్నీ దాంట్ మీద పెట్టేస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎడారి లాంటి అమరావతిలో ఇప్పుడు అన్నీ కట్టించేసి ఎప్పుడో 20 ఏళ్ళకి దాన్ని ప్రజా రాజధాని చేస్తారంటే ఇప్పుడున్న ప్రజలు ఏమైపోవాలి, అప్పటి వరకు నిరుద్యోగులు ఏమైపోవాలి, యువత ఏమైపోవాలి, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోవాలి. రాష్ట్రానికి ఎన్నో అప్పులు చేసేసి పెట్టుబడులు తెచ్చేసి అమరావతిలో పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటి? మీరు ఇన్ని సమస్యలు చెప్పారు కదా, మరి ఇన్ని సమస్యలు ఉండగా ఎమ్మెల్యేలు మంత్రులు క్రికెట్ ఆడుకుంటున్నారు, నాటకాలు వేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీర్చేసి నిరుద్యోగ సమస్యలన్నీ తీర్చి ఎటువంటి ఆటలైనా పాడుకోవచ్చు, ఎటువంటి ఆటలైనా ఆడుకోవచ్చు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు ముఖ్యంగా చాలా అల్లాడిపోతున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఉపాధి కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏమీ ఎటువంటి ఆధారం లేకుండా ముఖ్యంగా ఎస్సీ యువత చాలా నలిగిపోతున్నారు. ఎందుకంటే ఎస్సీలోనే ఎక్కువ పేదరికం ఉండడం వల్ల వాళ్ళకి సరైన మార్గం చూపించలేకపోవడం వల్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని మేము తెలియజేసుకుంటున్నాం. ఏమంటున్నారు యువత, నిరుద్యోగ యువత చంద్రబాబు గారి కూటమి పరిపాలన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటున్నారు? నిరుద్యోగ యువత అయితే వాలంటీర్లు నిరుద్యోగులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారో, ఎప్పుడు గద్దె దించుదామని సిద్ధంగా ఉన్నారో నిరుద్యోగులు అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ.